నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ లాంటి మహానగరంలో రోజు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర కూర్చొని కావాల్సిన ఫుడ్, రుచికరమైన ఫుడ్ వివిధ రకాల యాప్ల్లో ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ పెరిగింది. స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్ పేరుతో ఏది కావాలన్నా నిమిషాల్లో మన కళ్ళ ముందుకి, మన ఇంటికి వచ్చేస్తున్న పరిస్థితి. అయితే మనం ఆర్డర్ చేస్తున్న ఫుడ్ అవుట్లెట్లు నిజంగా భద్రంగా ఉన్నాయా? వాటికి హైజీనిటీ మెయింటైన్ చేస్తున్నారా? లేదంటే వాటికి అసలు ట్రేడ్ లైసెన్స్ ఉందా? ఆహారం తిని మన ఆరోగ్యం పాడైతే దానికి బాధ్యులు ఎవరు? ఇలాంటి అనేక సందేహాలు సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. వీటి గురించి చర్చలోకి వెళ్ళే ముందు అసలు నిజంగా ఈ ఫుడ్ సప్లై యాప్స్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆహారం ఇప్పుడు అందంగా కనిపిస్తోంది, కలర్ఫుల్ రంగుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తోంది, ఇక ఘుమఘుమలాడుతూ టెంప్ట్ చేస్తోంది. ఇదంతా నాణానికి ఒకవైపే. మరోవైపు అన్ని ఆహార పదార్థాలు కల్తీ అయిపోయాయి. కంటికి కనిపించిందంతా నిజం కాదు. ఇప్పుడు ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు ప్రజల్లో ఆహార పదార్థాలపై ఆసక్తి ఎక్కువైంది. అంతా ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తూ ఆఫీసుల్లో, ఇళ్లలో ఫుడ్ లాగించేస్తున్నారు. ఆహార భద్రతను పెంపొందించడానికి హైదరాబాద్లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి, స్విగ్గీ, జొమాటోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం FSSAI, సిఎంసి లైసెన్స్ ఉన్న రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఫుడ్ డెలివరీ చేయాలని, లైసెన్స్ లేని వాటిని వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. పేరు ఊరు లేని క్లౌడ్ కిచెన్లతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున లైసెన్స్ లేని అవుట్లెట్లను ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని స్థానిక అధికారులు అల్టిమేటం జారీ చేశారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా మనకు హోటల్ ఆప్షన్ వస్తుంది. అయితే ఆ సంస్థలు పేరు ఊరు లేని క్లౌడ్ కిచెన్లతో పాటు కనీస లైసెన్సులు కూడా లేని రెస్టారెంట్లను ఆన్లైన్లో చూపిస్తున్నారు. ప్రజలకు ఈ విషయాలేవీ తెలియక ఆ రెస్టారెంట్స్ ని పిక్ చేస్తున్నారు. మార్జిన్ మనీ భారీగా తీసుకుంటూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ హైదరాబాద్లోని ఓ రోడ్డు పక్కన షాప్లో విజువల్స్. వారు రోడ్డు పక్కన ఉన్న హోటల్ నుంచి ఫుడ్ ని తీసుకుని కస్టమర్లకు అందిస్తున్నారు. హైదరాబాద్లోని ఓ చిన్న షాప్లో తక్కువ ఖరీదుకు లభించే చోట కూడా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ఆహారాన్ని సేకరిస్తున్నాయి. విజువల్స్ మీరు గమనించొచ్చు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ సమస్య ఒక్క హైదరాబాద్కే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇదే పరిస్థితి ఉంది. లైసెన్స్ లేకుండా, ఫుడ్ లైసెన్స్ లేకుండా, GST లేకుండా ఎవరెవరో రోడ్డు మీద పెట్టుకున్న వాళ్ళు కూడాను ఈ GST, ఈ స్విగ్గీ, జొమాటోలోని ఆర్డర్లని పికప్ చేసేసి కస్టమర్లకు ఇవ్వడం వల్ల కస్టమర్లు నాణ్యత లేని ఫుడ్ తినవలసి వస్తుంది. దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి. దీని మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అయితే మాత్రం విజయనగరం హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను హర్షిస్తున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలోని మున్సిపల్ అధికారులు కానీ, లేకపోతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ ఈ ఫుడ్ డెలివరీ సిస్టమ్ మీద ఒకసారి కేంద్రీకరించి ఎవరైతే ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారో, ఎవరైతే GST ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఈ సదుపాయం ఉండేటట్టుగా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లక్షల కోట్ల రూపాయలు విలువయ్యే ఆహారాన్ని ఒక రోజుది, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు స్టార్ హోటల్తో రోడ్లపైన అమ్మేవి కూడా రుచి, శుచి, పరిశుభ్రత, ఆహార భద్రత ఉన్నదా లేదో చెప్పే మనిషే లేరు. ఎందుకంటే అలసిపోయి వచ్చిన మనిషి స్విగ్గీ, జొమాటోతో పాటుగా ఆర్డర్స్ పెట్టారు అనుకుందాం. ఆ తెస్తున్నటువంటి వస్తువులు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి ఉన్నాయా లేదా? ఆ అమ్ముతున్నది ఎవరు? ఆ తీసుకొస్తున్నటువంటి బాయ్ ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్నదానికి ఎక్కడ ఏ రకమైన ఆధారాలు లేవు. ఇప్పటికే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఒక పేరొందిన హోటల్స్ మీదకి వెళ్తే ఫ్రిడ్జ్ల్లో వారం 5 రోజులు సరిపడగా కులిపోయినటువంటి మాంస ముద్దలు ఉన్నాయి. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసే కస్టమర్లు ధరల్ని చూసి కొంటున్నారని, అయితే అవి లైసెన్స్ ఉన్నాయా, GST కడుతున్నాయా లేదా పరిశీలించడం లేదని సిఎంసి వాదిస్తోంది. ఈ బాధ్యతలను ఖచ్చితంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలే తీసుకోవాలని సూచించింది. కానీ లాభాపేక్షతో ఆన్లైన్లో ఊరు పేరు లేని సంస్థలన్నీ యాడ్ చేస్తూ కస్టమర్లకు ఆహార భద్రత కరువయ్యేలా చేస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థల్ని, ఖచ్చితమైన లైసెన్స్, చిరునామా ఉన్న హోటల్స్ ని మాత్రమే ఆన్లైన్లో చేర్చేలా చర్యలు తీసుకుని డెలివరీ సంస్థలు బాధ్యత తీసుకోవాలి. కానీ ప్రభుత్వ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం ఆన్లైన్ డెలివరీలో అత్యంత నాసిరకమైన
కల్తీ ఫుడ్ డెలివరీ అవుతున్నట్టు ఇంతకు ముందు జరిపిన పరిశోధనలో తేలింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కనిపించే ప్రతి హోటల్కి FSSAI, GHMC లైసెన్స్లు ఉండాలని CMC హుకుం జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువయ్యాయి. కస్టమర్లు ఆహార నాణ్యతపై దృష్టి పెట్టడం లేదు. అందుకే తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆన్లైన్ డెలివరీ సంస్థల ప్లాట్ఫామ్స్ పైన దృష్టి పెట్టాలి. లైసెన్స్ లేని హోటల్స్, క్లౌడ్ హోటల్స్ నుంచి ఫుడ్ డెలివరీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆన్లైన్ డెలివరీ సంస్థలు కూడా బాధ్యత తీసుకోకపోతే భవిష్యత్తులో వాటి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి షేక్ సలావుద్దీన్ గారు, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా ఉన్నారు. అలాగే చక్రపాణి గారు, తెలంగాణ కన్జ్యూమర్స్ కౌన్సిల్ అధ్యక్షులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు, మనందరికీ తెలుసు, మన తరంలో పెద్దగా ఇది అలవాటు ఉన్నా లేకపోయినా ఈ జనరేషన్ పిల్లలైతే ఏది కావాలన్నా ఇంట్లో అమ్మ కష్టపడలేదు, టకామని నొక్కేయటం, ఆఫీసులకి వెళ్ళి హడావుడి ఉంది, వండుకోవటం కుదరదు, నొక్కేయటం, దీనికి అలవాటు పడిపోయారు. ఆ మధ్య ఎప్పుడు చూశాను నేను, కరివేపాకు ఎన్నిసార్లు పెట్టారు, లేకపోతే కొత్తిమీర ఎన్నిసార్లు పెట్టారు, 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేస్తున్నారు. సరే, ఇది ఒక రకంగా మంచిది అనుకుందాం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వీళ్ళకి టైం సేవ్ అవుతుంది. పాయింట్ ఏంటంటే, తినే ఆహారం దగ్గరికి వచ్చేసరికి బ్రాండెడ్ ఎస్టాబ్లిష్డ్ రెస్టారెంట్స్ ఒక పార్ట్. సరే, వాటిల్లో కూడా పెద్దగా తనిఖీలు జరుగుతున్నాయా, అక్కడ నాణ్యమైన ఆహారాన్ని సప్లై చేస్తున్నారా, వాళ్ళ కిచెన్లు ఎలా ఉన్నాయి, అడపాదడపా ఏదో ఈ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దాడులు చేయటం మనం చూస్తూ ఉంటాం. అవి కాకుండా ఇప్పుడు మనం ఒకసారి జొమాటోను, స్విగ్గీను కొట్టి నియర్ బై రెస్టారెంట్ అంటే నిజంగానే ఇందాక మన స్టోరీలో చెప్పినట్టుగా ఊరు పేరు లేనివి క్లౌడ్ కిచెన్లు రకరకాలు కనపడుతూ ఉంటాయి. వీటిల్లో బొమ్మలు అద్భుతంగా పెడతారు వాళ్ళు, చూడగానే నోరూరేలాగా. వాటికి లైసెన్సులు ఉన్నాయా, అసలు వాటిని అక్కడ వెరిఫై చేస్తున్నారా, హైజీనిటీ మెయింటైన్ చేస్తున్నారా? దీనిలో 2 ఉన్నాయి సార్. ఒకటి మనకు తెలుసు, అధికారులు వాటిని వెరిఫై చేయటం. 2, ఈ కంపెనీలు ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో ఆ ట్రేడ్ లైసెన్స్లు ఇలాంటివన్నీ చెక్ చేస్తున్నారా? చెక్ చేయకుండా వాళ్ళ సైట్లో పెడితే కొనే వాళ్ళకి దీనిలో స్విగ్గీలో ఉంది, జొమాటోలో ఉంది కదని కొనేసుకుంటున్నారు. ఆరోగ్యం చెడిపోతే ఎవరిని అడగలో దిక్కుమొక్కు తెలియని పరిస్థితి. ఏంటి అసలు ఈ సమస్య? వాళ్ళకి లాభం కలగవచ్చు, తినే వాళ్ళకి నష్టమా? ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, మీకు గారికి, చక్రపాణి గారికి, HMT ప్రేక్షకులు నమస్కారం. నమస్తే సార్. నేను అడ్వకేట్ గా 1986 లో మనకు కన్జ్యూమర్ యాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా స్పెషల్ సబ్జెక్ట్ అదే. ప్రోగ్రామ్ పెట్టి అది చేయడమే. కానీ దాన్ని దాటేసారు. ఇప్పుడు అంత అవసరం లేదు. అది ఫిర్యాదు చేయడానికి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఇప్పుడు FSSAI మనకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఇండియా వచ్చిన తర్వాత ఆన్లైన్ ఫిర్యాదు కూడా చేయవచ్చు. గతంలో అడ్వకేట్ గా కేసులు వేయడము చాలా పెద్ద ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే కాలం మారింది. మా చిన్నప్పుడు బస్సులో తీసుకెళ్తే మధ్యాహ్నం దాకా అన్నమే కావాలంటే పులిహోర కలుపుకొని పోవడం, రాత్రికి అయితే గోధుమ రొట్టెలు చేసుకొని పోవడం, అందులో కూడా ఆలుగడ్డ లాంటి కూర చేస్తే చంద్రపోతే కనుక పచ్చడిలో లేకుంటే కారమో లేకుంటే నిల్వ తీసుకుపోయే వాళ్ళం. అట్లా మనం రోజంతా ప్రయాణం చేసినా కూడా తెల్లారి దాకా ఆహారం చెడిపోయిన ఆహారం తీసుకుపోయాం వాళ్ళు అటువంటి. ఇప్పుడు అవి పోయినాయి. నిజంగా మీరు అన్నట్టు మా 2 అమ్మాయిలు బెంగళూరులో, హైదరాబాద్ ఉండడం వల్ల మాకు కూడా ఆన్లైన్ ఆర్డర్ ఇష్టం ఉండకుండా చేయాల్సి వస్తుంది. తీసుకుంటున్నాం, తింటున్నాం కూడా. అందులో 2, ఒకటేమో ఆరోగ్యాన్ని ఆ రకంగా చెప్పి నష్టం చేసుకుంటున్నాం. కానీ ముఖ్యంగా నిల్వ ఉండాలంటే ఉప్పు ఎక్కువ వేయాలి కదా, రుచిగా ఉండాలంటే కారం, ఉప్పు సమపడలేదు. దాంతో పాటు ఆసుపత్రులకు ఈ రోగులను సప్లై చేసే కేంద్రాలుగా ఈ ఆన్లైన్ ఫుడ్ తయారైంది అంటున్నారు. నాకు సంగీతం గారు అంగీకరించుకోవచ్చు. కానీ గిగ్ వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు, అది వేరు. కానీ వాళ్ళ సులువైన ఆహారం అంటే వంట ఏం లేకుండా చేసుకోవడం, ఇంట్లో అప్పటికప్పుడు తెప్పించుకోవడం వల్ల సులువైంది కార్యక్రమం. కానీ మన ఆరోగ్యం ఏంటి, మన చేతిలో ఉంది కదా అనే మాట వస్తుంది. కనుక ఇందులో 2 జరుగుతున్నాయి. ఒకటేమో ఇప్పుడు ఏదైతే మనం ఆన్లైన్ ఫుడ్ లో 2 రకాలు. ఒకటి మీరు అన్న క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయని అంటున్నారు.
నేను ఒక్కోసారి ఏమంటానంటే బాగా పేరున్న హోటళ్లలో ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళి చూడండి, అవును అవును. కులిపోయిన చికెన్ మీరు చూస్తున్న కేసులన్నీ చూస్తే అవును. స్విగ్గీ జొమాటో మీద మొన్ననే 9 నోటీసులు చేసి జూలై 12th 13th నాకు గుర్తులేదు, FSSI 9 నోటీసులు జారీ చేసింది స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో. దాని మీద 9 నోటీసులు వచ్చినాయి కానీ 900 కంప్లైంట్ ఉంటాయి అక్కడ. రెండోది ఏమైందంటే పెట్టిన తర్వాత మనం ఫుడ్ ప్యాకెట్ ని చూసుకున్న తర్వాత అది ఏ రకంగా ఎప్పుడు తయారైంది ఏ రకంగా చూసుకుని చూడచ్చు. ప్యాకింగ్ ముఖ్యం అంటున్నాను నేను. ఉదాహరణకు పిన్నులు పెట్టే ప్యాకింగ్ వచ్చింది అనుకోండి, ఆహారంలో కలిసిపోతుంది, కష్టమైంది, రేపు కడుపులో పోయిన ఇబ్బంది అవుతుంది. కనుక కొన్ని జాగ్రత్తలు చూడగానే వేడివేడిగా ఉందని ఆపగా తినేస్తాం. కానీ ఈ మధ్య నాకు కొందరు అడ్వకేట్ కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు, తీరా వచ్చిన తర్వాత చూస్తే అది ఎంతో చికెన్ బిర్యానీ కాదనిపించిందట ఆ అబ్బాయికి. వెంటనే కంప్లైంట్ వాళ్ళు ఏం చేశారు, డబ్బులు వెనకేశారు, ఇంకేం చేయకుండా డబ్బులు వెనక. అయితే అక్కడికి ఆగలే అబ్బాయి. నేను చెప్పాను నా సలహా చెప్పంటే కంప్లైంట్ చేయమన్నా, ఇది చాలా పెద్దది, మీకు ఒక్కరికి డబ్బులు రావచ్చు కానీ మా అందరి సంగతి ఏంది కదా, మనందరం తింటున్నాం కదా మరి. అందుకని ఇంట్లో కంప్లైంట్ చేస్తే దాని మీద చర్య తీసుకున్నారు, దాన్ని ఆ కిచెన్ ను సీజ్ చేశారు. అట్లానే మనం చాలా ఇష్టపడు అంటే మన సమస్య పరిష్కారం అయింది, డబ్బులు వచ్చేసినాయి అంటే మరి ఒక్కొక్క మాసం అనిపించింది నేను మాట అన్నాడు ఆయన, కనుక చెప్పొచ్చు. అట్లాగే ఒక అమ్మాయి వెంటనే ఆఫీస్ నుంచి వచ్చేసింది, డెలైట్ లో పనిచేస్తుంది, నా మిత్రురాలు కంప్లైంట్ చేసింది. ఏమైంది అంటే ఇట్లా జరిగింది, నాకు చికెన్ బాల్స్ తిన్నాను 3 సార్లు 4 సార్లు వాంతి అయింది అని. వెంటనే ఏం చేసాం మేము, కంప్లైంట్ చేయమన్నాం. కంప్లైంట్ చేస్తే వెంటనే దానికి పరిహారం ఏంది, డబ్బులు ఇచ్చేస్తున్నారు వెనుక. ఇప్పుడు వినియోగదారు చట్టంలో కూడా సమస్య ఏంటంటే కంప్లైంట్ ఎవరైనా చేస్తే దానికి తగ్గట్టుగానే పరిహారం ఇస్తున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు వ్యక్తిగత సబ్బు ఉంది అనుకోండి, చిన్న ఉదాహరణ చెప్తున్నాను, ఒక వెల్ ప్యాకెట్ అంటారు, ఒక 10 గ్రాములు తక్కువ వచ్చింది, ఆ కస్టమర్ కి మాత్రమే ఇస్తున్నా. ఏమంటే ఆ మొత్తం బ్యాచ్ అంతా అదే కదా సమస్య. ఇక్కడ కూడా ఒకరికి నష్టం జరిగితే డబ్బులు వాపస్ చేయడం కాదు, కొంచెం మనకు ఓపిక తీసుకొని కంప్లైంట్ చేస్తే బాగుంటుందని. రిసీట్ కూడా దాని వెంబడి వస్తుంది కదా, దాన్ని దాచిపెట్టుకొని తీసి రాగానే మొట్టమొదటి మనం ఏం చేస్తాం, టమాటా పేసి ఆ ప్యాక్ చెత్త పుట్ల పడేసి తింటాం. అప్పుడు కనీసం ఎవరి నుంచి ఆర్డర్ చేసినా ఎట్లా తెలియదు కదా. చాలా సార్లు 2 పొరపాటు చేస్తాము శ్రీనివాసరావు గారు. ఒకటి, మనం పెట్రోల్ దగ్గర అస్సలు బిల్ అంటాం, పెట్రోల్ పెట్రోల్ పోవడమే. ఒకవేళ తక్కువ కొలతలతో ఉన్నప్పుడు ఎట్లా మనం చేయాలి అనేది ఉన్నట్టు, అట్లా నేను మెడికల్ బిల్ కూడా తీసుకోమను. మెడికల్ లో బ్యాచ్ నెంబర్ 1 రాయాల్సి తీసుకోమను అంటే వికటిస్తే మరి ఎక్కడ ఉన్నట్లు రుజువు ఎక్కడిది, ఇది కూడా అదే అంటున్నాడు. ప్యాకింగ్ రాగానే విప్పేసి చెత్తబుట్ల మీద అది పడేసేసి మనం ఆహారం తింటున్నామంటే మనం ఆధారాలు నాశనం చేసుకుంటాం. కనుక ఇలా 2 ఉన్నాయి. ఒకటి, కంప్లైంట్లు ఇప్పుడు చాలా ఈజీ అయింది. ఒకవేళ వాళ్ళు 24 hours లో కూడా స్పందించకపోతే మనకు 1915 ఫోన్ చేయొచ్చు. 1915 సంవత్సరం గుర్తుంచుకోండి, 1915 సంవత్సరానికి గుర్తు మనకు చలగు నరసింహరావు గారు ఒక ఆయన ఉండే, మనకు రేపు ఆయన చెప్పేవాడు గుర్తుంచుకోవడానికి, ఏదైనా ఇయర్ గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి, గాంధీ మహాత్ముడు ఇండియాకు వచ్చిండు 9 జనవరి నాడు 1950, అప్పుడు దక్షిణాఫ్రికా. అట్లా గుర్తుంచుకోండి, ఆటోమేటిక్ 1915 టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేస్తాయి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా వేరే ఉన్నాయి. అందుకని ఏమంటా అంటే కంప్లైంట్ చేసే నేచర్ పెంచుకోవాలి మనం. ఒకటి చెప్పండి రామ్మోహన్ గారు, అంటే ఇప్పుడు ఈ మన మున్సిపల్ కార్పొరేషన్లు ఏం చేస్తున్నాయి అంటే, ఇప్పుడు సరే అసలు ఫుడ్ ఈ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చే ఒక పార్ట్ అయితే, మీరు రోడ్డు ఎమ్మటి పాపం ఇప్పుడు మనకి అన్నపూర్ణ క్యాంటీన్లు ఏమో ప్రభుత్వం పెట్టింది, జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టారు, అది 5 రూపాయలకో 10 రూపాయలకో ఇస్తున్నారు, తింటున్నారు, అదొకటి. అది కాకుండా ఎక్కడ పడితే అక్కడ అసలు కొన్ని వేలు ఉన్నాయి రామ్మోహన్ గారు. హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు, టాటా ఏసీ వెహికల్ని ఒక మొబైల్ హోటల్ లాగా మార్చేసి దానిలో టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు, వాళ్ళు బజ్జీలు, పునుగులు ఇవే కాకుండా ఈ బిర్యానీ ఉండేవి, లేకపోతే రకరకాలు ఎక్కడ పడితే అక్కడ కాస్త 10 మంది జనం, ముఖ్యంగా కింది స్థాయి జనం ఉన్నారనుకున్న దగ్గర పెట్టేస్తున్నారు. వాళ్ళు దాని సేఫ్టీ సంగతి పట్టించుకొని తినేస్తున్నారు. అసలు వాటన్నిటికి లైసెన్సులు ఉన్నాయా లేదో మనకు వీళ్ళు చెప్పాలి. రెండోది, దానికంటే ఒక స్టెప్ పైన స్విగ్గీ జొమాటోలో ఇంటి దగ్గర కూర్చొని లేదా ఆఫీస్ నుంచి ఈ మధ్య ట్రైన్లలో కూడా మొదలైంది సార్. మీరు తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్నారంటే నెల్లూరులో మీకు నచ్చిన హోటల్ నుంచి మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మీకు ట్రైన్ దగ్గరికే తెచ్చిస్తారు. ఈ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కానీ వీటి సేఫ్టీకి సంబంధించి అంటే అధికారులు సరిపడా ఉన్నారా, అసలు వాడు లైసెన్స్ తీసుకోకుండా వాడు ఎలా నడుపుతున్నాడు, వాడి దగ్గరికి స్విగ్గీ జొమాటో వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర మార్జిన్, ఎందుకంటే చిన్న హోటల్ పెద్ద హోటల్ వాళ్ళు మార్జిన్ ఎక్కువ ఇవ్వరు, ఈ చిన్న హోటల్ వాళ్ళు మార్జిన్ ఇస్తే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఎందుకు వాళ్ళని లిస్ట్ చేస్తున్నారు. దీని మీద ఏమన్నా ఒక అబ్జర్వేషన్ ఉందా, ప్రభుత్వానికి ఒక నియంత్రణ ఉందా? ఇప్పుడు మీరు లోకల్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడారు, చాలా అద్భుతం. ఎందుకంటే నేను సర్పంచ్ గా 7.5 సంవత్సరాలు, ఎంపీపీ ప్రెసిడెంట్ కు 5 ఏళ్ళు పనిచేశాను.
అసలు లోకల్ గవర్నమెంట్స్ క్వాజీ జ్యుడిషియల్ అధికారులు ఉన్నట్టు వాళ్ళకి తెలియదు అంటారు. ఇప్పుడు సర్పంచ్లకు అసలు తెలియదు. 88-90 దాకా ఉన్నప్పుడు మా ఊళ్ళో మీకు తెలుసు ప్రజ్ఞాపూర్లో 650 బస్సులు ఇటు పక్క అటు పక్క పోతాయి. మా దగ్గర ఒక 10-12 హోటల్ ఉండే అప్పుడే 40 ఏళ్ళ క్రితం. ఈ 10-12 హోటళ్లలో నా మిత్రులు తెలిసిన వాళ్ళు కనుక మన మంచినీళ్ళ మీద, మంచినీళ్ళు అంటే బాటిల్స్ వచ్చినాయి, బాటిల్స్ లేకుండా మంచినీళ్ళ మూతలు పెట్టలేదు, లేకపోతే కొంచెం కిచెన్ అధ్వానంగా ఉంది. కంప్లైంట్ చేస్తే నేను స్వయంగా మా ఊరు వాళ్ళే హోటల్ పెట్టే వాళ్ళు వేరే వాళ్ళు కదా, నీళ్ల మీద మూత పెట్టినందుకు నేను 50 రూపాయలు ఫైన్ వేసేవాడిని. అప్పుడు అధికారం ఉంది మనకు. అది చాలా మందికి ఏం తెలుసు, మున్సిపాలిటీలోనే కొంచెం మన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు, లేకపోతే ఇతరత్ర శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. గ్రామ పంచాయతీ ఉంటాయి కదా. అంటే మన వాళ్ళైనా 50 మంది వేస్తే నేను చెప్పాను ఇది మీకోసం ఉపయోగిస్తాం, పంచాయతీ రసీదు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేవాళ్ళు. మనము లోకల్ గవర్నమెంట్స్ సెన్సిటైజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఊళ్ళలో మీరు హైదరాబాద్ లో వేరున్నాయి, ఊళ్ళలో ప్రతి రోడ్డు పక్కన అన్ని అవే కదా ఊడ్చుకెళ్తుంటే కదా. ఇంకోటి కూడా ఏమంటారంటే మనకు లోపల స్టార్ హోటల్ పోయినా, పెద్ద పెద్ద హోటల్ అని పేరు చెప్పినా అక్కడ లోపల జరిగే బాగోతే ఏమీ తెలియదు. మూన్లైట్ డిన్నర్లో ప్రత్యేకలు వచ్చినా మనం తినేస్తున్నాం. కానీ నేను ఒక సమర్థించేది ఏంటంటే పక్కన రోడ్డు పక్కన హోటల్ ఇంకా బాగున్నాయి అంటున్నాను. మనకు ఫ్రెష్నెస్ తెలుసు, అక్కడనే క్లోజ్ చేసుకున్నారు దగ్గర, అక్కడ వాడు అక్కడే తయారు చేస్తున్నారు. రోడ్డు పక్కన బాగుండొచ్చు కానీ కాదు సార్, అది ఇప్పుడు వాడు మనం అక్కడ తినేస్తాం, తెల్లారే బండి ఉండదు, వాడు ఉన్నాడా పోయాడా, ఏదైనా తేడా వచ్చింది అనుకోండి అడగడానికి ఉండదు. అది పాయింట్. అది కరెక్టే. కానీ ఏమంటా అంటే ఫ్రెష్నెస్ విషయానికి వస్తే కొంచెం పేదలు ఇప్పుడు ఫుడ్ ఒకనాటి కాలం మారింది సార్. పేదలు లేకుంటే రోజువారీ ఫుడ్ తక్కువ సప్లై చేసే వాళ్ళు వస్తున్నారు. మనం హోటల్ రెస్టారెంట్ లో ఆగి 1 గంట సేపు వెయిట్ చేసుకుందామా, రోడ్డు పూట తిందామంటే తింటారు కదా. అక్కడ 2-3 పక్కటి మనం చెప్పలేం, ఎందుకంటే నూనెలు ఏ వాడుతున్నారు. కానీ పెద్ద హోటల్లో నూనెలు ఏ వాడుతున్నారు మీకు పెడుతున్నారు. నో అడ్మిషన్ రాసి పెడతారు బోర్డు, వాడు మిమ్మల్ని పోనివాడు కదా, మనము మిమ్మల్ని పోనివాడు. ఏం చేద్దాం మరి. అందుకని ఏమంటే 2 ఉన్నాయి. ఒకటి చెప్పొచ్చు ఏంటంటే ఎట్లా కంప్లైంట్ చేయొచ్చు, ఏ రకంగా కంప్లైంట్, వినియోగదారులకు చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సలావుద్దీన్ గారు పిక్కపడం మీరైనా మనమైనా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. తప్పనిసరి మన వినియోగదారులను సెన్సిటైజ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. మాత్రమే కంప్లైంట్ ఎన్ని కంప్లైంట్స్ వస్తే అంత బాగా ఎడ్యుకేట్ అయినట్లు లెక్క. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. సలావుద్దీన్ గారు, దశాబ్దాలుగా మీరు ఈ గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. అయితే పాయింట్ ఏంటంటే సార్, ఇందులో పని చేస్తున్న వాళ్ళని తప్పట్టట్లేదు కానీ ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అసలు చాలా పేర్లు నాకే తెలియదు. మా బొట్టోళ్ళకి ఏదో 10-20 పాతకాలపు రెస్టారెంట్ల పేర్లు తెలుసు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయో కొత్తగా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలో ఏం పెడుతున్నారో తెలియదు. టేక్ అవే అని ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ సమస్య పైపెచ్చి ఇవన్నీ బ్రాంచ్లు కూడా పెడుతున్నారు. ఈవెన్ పెద్ద రెస్టారెంట్లు కూడా ఇప్పుడు రంజాన్ సీజన్ వచ్చిందనుకోండి, పిస్తా హౌస్ అలీపు 100 చోట్ల పెడతారు, ఇంకొకరు 100 చోట్ల పెడుతుంటారు. అక్కడ తయారు చేయరు. అట్లాగే చాలా ఈ రెస్టారెంట్స్ లేదంటే క్లౌడ్ కిచెన్స్ ఎక్కడో వండి ఎక్కడో తెచ్చి పెడుతుంటారు. అక్కడ వాళ్ళు వండే దగ్గర నాణ్యంగా వండారా లేదా, పరిశుభ్రంగా ఉందా లేదా తెలియదు, ఇక్కడ పాత్రలు కడిగారా లేదా తెలియదు. ఇవన్నీ పాపం మీరే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు, మీ కుర్రోళ్ళు తీసుకెళ్ళి డెలివరీ బాయ్స్ ఇస్తూ ఉంటారు. ఎవరు బాధ్యత వహించాలి? వీటికి లైసెన్సులు ఉన్నాయా లేదా, లేకపోతే అసలు కంపెనీలు నిజంగానే పెద్ద ఇప్పుడు పిస్తా హౌస్ బిర్యానీ అంటే 10 రూపాయలు కమిషన్ ఇస్తే ఈ రోడ్డు పక్కన క్లౌడ్ కిచెన్ రోడ్డు 50 రూపాయలు ఇస్తాడు. సో ఆ కంపెనీలకి లాభం వస్తుండొచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, మీకు, అలాగే రామ్మోహన్ రావు గారికి, అలాగే చక్రపాణి గారికి. సార్, ముఖ్యంగా మీరు తీసుకున్న డిస్కషన్ చాలా మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్. వాస్తవంగా ఇది దీనిపైన చాలా అవేర్నెస్ అవసరం ఉంది, ఎందుకంటే ఆరోగ్యం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నేను మీరు అన్న దాంట్లో కొన్ని సూక్ష్మంగా తెలియజేయడానికి చూస్తాను. ఈ రోజు మన అందరికి డిస్కౌంట్ అనే అలవాటు కూడా చాలా చెడు అలవాటు పడ్డారు. యాప్లలో డిస్కౌంట్ 10%, 20%, 30% ఇవ్వగానే అరే XYZ హోటల్ అనుకోండి ఎగ్జాంపుల్, ఏ హోటల్ అయినా ఒక 20 రూపాయలు 30 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుందని, అరే ఇంత ఫేమస్ హోటల్ 30% డిస్కౌంట్ ఇస్తుందిరా భయ్ అని పోయి దానిపైన యాప్ లో మనం పోయి కొనుక్కుంటాం. ఇప్పుడు బాధ్యత వచ్చే వరకు హోటల్ కి పెడతామా యాప్ కి పెడతామా అనేది ఇద్దరికి పెట్టడానికంటే నేనంటే యాప్ కి పెట్టాలి. యాప్ ఎవరు? అటు హోటల్ రిలేషన్ గానీ ఇటు కన్స్యూమర్ రిలేషన్ గానీ ఇద్దరి మధ్యలో బ్రోకర్. సింపుల్ గా చెప్తా, సారీ ఫర్ లాంగ్వేజ్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఈ దళారుతనంలో ఏమైతున్నారు,
కన్జ్యూమర్ కి డిస్కౌంట్ ఇస్తాడు, ఈయన కావాల్సిన దానికి ఈయనకి పైసలు తీసుకుంటాడు, రెస్టారెంట్ దగ్గర నుంచి కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకుంటాడు, ఇద్దరి దగ్గర నుంచి పైసలు తీసుకుంటుండు. ఇప్పుడు బాధ్యత నాది కాదు, హోటల్ ది రెస్టారెంట్ ది అంటే అది సబవం కాదు. నెంబర్ 1. అది డెలివరీ బాయ్ ఏం చేస్తాడు, అలా డెలివరీ బాయ్ పాత్ర ఏంటిదంటే కేవలం అక్కడి నుంచి ఆ పాకెట్ ఎత్తుకోవడము, ఫలానా డోర్కి ఇవ్వడం, అంతే. ఇక వేరే పని ఏం ఉండదు డెలివరీ బాయ్ పని. కాబట్టి మధ్యలో జరిగే దాంట్లో కూడా నేను చాలా చెప్తాను, ఎందుకంటే నేను మా డెలివరీ బాయ్స్ తో తరచుగా నేను మాట్లాడుతూనే ఉంటాను. అరే మీరు 10 నిమిషాల్లో ఎట్లా ఇస్తారా బాయ్, 10 నిమిషాల డెలివరీ సాధ్యం ఎట్లా అవుతుంది అనే కోణాల పైన నేను మాట్లాడినప్పుడు, ఏ హోటల్ రెస్టారెంట్స్ అయితే ఎక్కువ డిమాండ్స్ ఉంటాయో, హోమ్ కిచెన్స్ ఉంటాయో, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి లంచ్ టైం లాగానే లంచ్ కి అన్ని పార్సల్ కట్టేసి పెడతారు బిర్యానీ. ఓకే, చాలా సార్లు మీరు సోషల్ మీడియా ద్వారా చూడొచ్చు, వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వస్తుంది, నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి కదా. అది ఎందుకు వస్తుంది అంటే ఆ క్రౌడ్ బట్టి. రెండోది తప్పు ఎక్కడైతుంది అంటే ఆ డెలివరీ బాయ్ నాకు నాన్ వెజ్ తీసుకొచ్చి ఇచ్చిండు అంట. డెలివరీ బాయ్ ఇయ్యడు, రెస్టారెంట్ అక్కడి నుంచి ఏది ఇస్తాడు తీసుకొచ్చి ఈయనది ఇస్తాడు, కానీ తెరిచి చూడాడు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కాదు అది, వెజ్జా నాన్ వెజ్జా దానిపైన రాసి ఉండదు. ఓకే, ప్యాకెట్ లో ఉంటది, బ్రాండ్ ప్యాకెట్ ఏదో ఉంటే అది ఆ బ్రాండ్ ప్యాకెట్ తీసుకువెళ్ళి ఇవ్వడమే డెలివరీ బాయ్ పని. కానీ ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు అనేది కొద్దిగా విస్తూరంగా మాట్లాడుతున్నారు. ఓకే, ఎందుకు ఇస్తారు అంటే రెస్టారెంట్ కి ఈ డిస్కౌంట్ ఇవ్వడాని కోసం ప్లస్ చేస్తారు. అంటే మీకు బిజినెస్ చేస్తున్నాం, మీకు మార్కెటింగ్ చేస్తున్నాం అని. ఇప్పుడు ఈ రోజు కర్ణాటకలో చూడండి, రెస్టారెంట్ ఓనర్స్ అందరూ కూడా రోడ్ల పైన ఎక్కినారు ఈ రోజు ఈ సంఘటన. ఎందుకు ఎక్కినారు అంటే దాని కారణము కమిషన్ తీసుకుంటుండు, అన్ని తీసుకుంటుండు ప్లాట్ఫామ్ కంపెనీ, బాధ్యత వహించేటప్పుడు. ఓకే, అలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ కి కంపెనీల పైన రావట్టేటప్పుడుకేమో వాళ్ళకి ఏం అవసరం లేదు, వచ్చిన తర్వాతనేమో ఇది. అందులో డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అండి, ఇంతకు ముందు ఒక డెలివరీ బాయ్ ఎగ్జాంపుల్ మీ డోర్ లాక్ ఉంది, లేకపోతే మీరు వద్దు అనుకున్నారు అనుకోండి ఆహారం, ఓకే, ఆ ఆహారం తీసుకువెళ్ళి సేమ్ రెస్టారెంట్ కి ఇవ్వడానికి ఎక్కడైనా ఇచ్చేయొచ్చు. ఇక మీరు వద్దు అనుకుంటే, అన్నం వద్దు మీరు నేను వద్దు, నేను ఆర్డర్ క్యాన్సల్ అయిపోయింది అనుకోండి, మీరు ఆ ఆర్డర్ ఎవడైనా రోడ్ల పైన ఉంటారు కదా అండి, బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసేది స్విగ్గీది గానీ జొమాటోది గానీ. కానీ ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలల నుంచి బ్యాక్ టు రెస్టారెంట్ అంటున్నారు. ఓకే, బ్యాక్ టు రెస్టారెంట్ అంటే మీ ఇంటికి లాకున్నా లేకపోతే మీరు వద్దన్నా తీసుకుపోయి యథావిధిగా అదే రెస్టారెంట్ పైన అన్నం పెట్టేస్తాం. ఓకే, ప్యాకెట్ రిటర్న్ ఇచ్చేస్తాం. ఆ ప్యాకెట్ కి ఏం చేస్తాడు, జస్ట్ ఏం చేయడు, ఇంకొక 20% 30% యాడ్ అని మార్కెట్ నడిపిస్తాడు. అరే బిర్యానీ నాకు 30% 40% 50% ఆఫర్ అంటారా బాయ్ అలాగే మళ్ళీ తెప్పించుకుంటారు. ఆ అన్నం మళ్ళీ తిరుగుతుంది, అంటే ఆల్రెడీ 3 గంటల ముందు అన్నము మళ్ళీ మీ దగ్గర పోతుంది. ఓకే, అది ఎట్లా చల్లగా అవుతుంది 10 నిమిషాల్లో. ఈ రోజు వేడి వేడిగా అయితే ఏది రాదు మన దగ్గరికి, చల్లగా అయిపోతుంది రోడ్డు పైన నుంచి వచ్చే వరకు. మనం కూడా అర్థం చేసుకుంటాం, మళ్ళీ మనం ఓవెన్ లో పెట్టి హీట్ చేసుకుంటాం, అది కామన్ ప్రాసెస్. కానీ అన్నం వేడిదా చల్లదా, ఎంత ముందుది, ప్యాకెట్ ఎంత షేప్ ముందు చేసినారు అనేది ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరు చూస్తలేరు. కాబట్టి అది డిస్కౌంట్ల లూపు. రెండోది జెప్టో, బ్లింకిట్ ఇలాంటి గ్రాసరీస్ మనం ఏవైతే తెప్పిస్తామో తరచుగా, జెప్టో మీరు చూస్తే ఇప్పుడు రామ్మోహన్ సార్ అన్నట్టుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ తెలంగాణ విపరీతమైన దాడులు జరిగినాయి స్టోర్ల పైన. ఓకే, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జరిగినప్పటికీ కూడా ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నాయి అనేది అది కూడా నేను కన్స్యూమర్ మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎగ్జాంపుల్, ఒక పాల ప్యాకెట్ ఉందనుకోండి, రేపటికి లాస్ట్ డేట్. ఓకే, ఈ రోజు రాత్రికి నేను పాల ప్యాకెట్ ఇక్కడ నుంచి తీసేయాలి స్టోర్ నుంచి. ఓకే, అయితే ఈ స్టోర్ లో నేను ఆ పాల ప్యాకెట్ బయట పడేసే బదులు ఎక్స్పైరీ డేట్ కి 30% డిస్కౌంట్ ఇస్తా. 20 రూపాయల పాల ప్యాకెట్ 10 రూపాయలు 15 రూపాయలకి ఇస్తా. మీరు తెప్పించుకుంటారు కదా, మీరు డేట్ చూడరు కదా. అరే పిల్లలకి డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది కాదు, 24 అవర్స్ మీరు ఆన్లైన్ లో పార్సల్ చేపిస్తే కనీసం దానికి 48 గంటల డేట్ ఎక్స్పైరీ కాకుండా ముందు నుంచి కూడా ఉండాలి ప్రోడక్ట్స్. అలా ఏంటి లేవు కదా, అలాంటి ప్రోడక్ట్స్ దొరకవు కదా. ఇది పెరుగు కానీ పాలు కానీ మనం రోజు రొటీన్ కానీ ఎవరం ధ్యాస పెట్టాం. ఎగ్జాక్ట్లీ, మనం ధ్యాస పెట్టాం. ఓకే,
అదే విధంగా ఎందుకు డిస్కౌంట్ ఇస్తారు అంటే ఎక్స్పైరీ డేట్ కి దగ్గరకు వచ్చే ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్ చేసి పక్కన పెట్టి దానికి డిస్కౌంట్ రూపంలో కన్జ్యూమర్ కి ఇస్తున్నారు. ఓకే ఓకే ఓకే. అది కన్జ్యూమర్ కి చాలా సార్లు ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేస్తుంది. కొంతమంది మీరు చూసిండు సోషల్ మీడియాలో పెడతారు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినది చాక్లెట్ పంపించిండు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన డెలివరీ పప్పు పంపించిండు, ఉప్పు పంపించిండు అని. అది పంపించిండు ఉప్పు పప్పు ఎందుకు పంపించిండు, మీకు డిస్కౌంట్ కావాలి కదా 50%, అందుకోసం పంపించిండు. అంటే తప్పు ఉందా, నేను తప్పుకి తప్పు పెట్టలేను. తప్పు జరుగుతుంది అంటే ప్లాట్ఫామ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనకి మోసం ఎందుకు చేస్తాయి స్కీమ్ ద్వారా అంటే దీన్ని చేస్తుంది. ఇంకొకటి సార్, ఈ ఫుడ్ ఈ గ్రాసరీ ఈ రెండింటి మధ్యలో భేదం ఏంటిదంటే ఫుడ్ అనేది ఇమీడియట్ గా ఇన్స్టెంట్ అప్పటిదప్పుడు చేసి ఇవ్వాలి. మనం ఎక్కడైనా సార్ అన్నట్టుగా హోటల్ రెస్టారెంట్ కానీ రోడ్ పైన కానీ పోతే, ఇప్పుడు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోతే వాడు అప్పటిదప్పుడు మన ముందు ఏ బాబు ఆయిల్ తక్కువ వేయరా అంటే ఆయిల్ తక్కువ వేస్తాడు, మిర్చి తక్కువ వేయరా అంటే మిర్చి తక్కువ వేస్తాడు. ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు, రెడీమేడ్ వాడు కుప్ప చేసి కొడతాడు, పెట్టేస్తాడు. ఇష్టం ఉంటే తినండి, సావండి, ఏం చేయండి, మనకు సంబంధం లేదు. కానీ కొన్ని సార్లు ఆ ప్యాకేజింగ్ కూడా లీక్ కావడం వల్ల ఏమైతుందంటే అది డెలివరీ వర్కర్ల పైన పడుతుంది. అన్నం తినడేమో, దొంగతనం చేసుకొని తినడం. ఆడొక ఎగ్జాంపుల్, ఒక ప్లేట్ మంచూరియా ఉందనుకోండి, ఆడ పొక్క చేసి ఒక 2 మంచూరియా తినదానికోసం హోల్ చేసి చేస్తాడా? కాదు కదా. వాడు పెట్టే ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకింగ్ కరెక్ట్ గా పెట్టలేడు, లీకేజ్ చేస్తాడు. ఆ లీకేజ్ కావడం వల్ల కూడా ఆ డెలివరీ బాయ్ కి పెనాల్టీ పడుతుంది. ఓకే, అంటే ఇటు కన్జ్యూమర్ మధ్యలో, ఇటు రెస్టారెంట్ మధ్యలో, ఇటు ప్లాట్ఫామ్ కంపెనీ మధ్యలో వర్కర్ కూడా దీనిలో బాధ్యుడై లుక్సాన్ అయిపోతుండు. అంటే ఆ డెలివరీ ఇయ్యలేకపోయి లీకేజ్ అయిపోయి అది కన్జ్యూమర్ ఏదైనా పెడితే అది ఆ పెనాల్టీ ఎవరు కడతలేరు, రెస్టారెంట్లు కడతలేరు, లేక ప్లాట్ఫామ్ కంపెనీ కడతలేరు. డెలివరీ బాయ్, సామాన్యున డెలివరీ బాయ్ 5 రూపాయలు 10 రూపాయల కోసం ఆశపడి డెలివరీ ఇచ్చే డెలివరీ బాయ్ పైన 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు పెనాల్టీ లేస్తే ఆ డెలివరీ బాయ్ ఎట్లా కడతారు? రైట్ అండి. కాబట్టి ఇవన్నీ జనాలు తెలుసుకోవాలి. మనము ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మేము చెప్తాము, మేము ఇచ్చేటప్పుడు కూడా మేము డేట్ చూసుకొని తీసుకొని రాము. కానీ కన్జ్యూమర్ కి ఈ మధ్య కాలంలో మీరు చూస్తే తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతి ఇంటికి వర్కర్స్ డెలివరీ ఇచ్చేటప్పుడు మా యూనియన్ లో ఉన్న సభ్యులకి మేము అవగాహన పెట్టి చెప్పాము, డెలివరీ ఇచ్చేటప్పుడు మేడం ప్లీజ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ చూడండి అంటాం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, పాలు ఇచ్చేటప్పుడు, పెరుగు ఇచ్చేటప్పుడు మాకు తెలుస్తుంది, కొన్ని పాలు పెరుగు చెప్తాం, ఒక మాట చెప్తాం, కానీ మేము తీసి చూడలేము. ఎందుకంటే తీసి చింపితే మళ్ళీ చింపింది అదే 1,00,000 అయితే కాబట్టి అవి చెయ్యం. ఇంకొకటి ముఖ్యంగా ఏమంటున్నానంటే అండి, వీటిలలో అన్నిట్లో కూడా బాధ్యత వహించవలసింది ఇంతకు ముందు ఏం జరుగుతుందంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విస్తూరంగా బాగా పని ఇప్పుడు చేస్తుంది, నేను చేస్తలేదని తప్పు పట్టడానికి లేదు, కానీ ఇంకా అవసరం ఉంది. ఇలాంటి డార్క్ స్టోర్స్ కానివ్వండి, ఇలాంటి స్టోర్స్ కానివ్వండి, ఫ్రీజేషింగ్స్ వీళ్ళ ఎక్కడెక్కడైతే పెడతారో ఇవన్నిటి పైన ఏకదాటి పైన ఇవన్నీ తీసుకొచ్చి జనాల మధ్యలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, జెప్టో లాస్ట్ నెల నుంచి డిస్కౌంట్లు ఇవ్వడం మానేసిండు. ఎందుకంటే వాళ్ళని అన్ని బయట పడుతున్నాయి కదా, బయట పడుతుంది కాబట్టి డిస్కౌంట్ ఇస్తలేడు. జెప్టో డిస్కౌంట్ ఇస్తలేదు అని వేరే ప్లాట్ఫామ్, ఇప్పుడు జియో వచ్చింది, జియో పైన కొంటున్నారు చాలా మంది. ఓకే, అట్లా ప్లాట్ఫామ్ చేంజ్ అయిపోయి కొంటున్నారు. చక్రపాణి గారు, సరే ఈ జెప్టో, బ్లింకిట్ ఇలాంటి క్విక్ డెలివరీ యాప్స్ కేమో ఈ మధ్యనే పార్లమెంట్ లో ఒక బిల్ పాస్ చేశారు. ఈ 10 నిమిషాల టైం అన్నది అది అన్యాయం, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది. ఒక్కొక్కసారి కస్టమర్ కూడా చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు, నువ్వు 10 మినిట్స్ అన్నో లేట్గా వచ్చావని, వాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి దాని మీద నాకు గుర్తుండి 10 నిమిషాల నిబంధనని తీసేసినట్టున్నారు. క్విక్ డెలివరీ అంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుందని. అది పక్కకి పెడితే ఇప్పుడు సలావుద్దీన్ గారు చాలా వివరాలు చెప్పారు, మనకు ఎవరికి తెలియదు ఇవన్నీ. డిస్కౌంట్, అసలు డిస్కౌంట్ చూసే కొనేవాళ్ళు ఉన్నారు, అసలు ఆర్డర్ పెట్టే ముందు డిస్కౌంట్లు ఎక్కడో కూడా చూసుకునేది ఒక అలవాటు అయిపోయింది జనానికి. ఇది ఒక సమస్య జనం వైపు నుంచి. 2, ప్రభుత్వం వైపు నుంచి అసలు వీటి మీద అవి పెద్ద రెస్టారెంట్లా లేదా క్లౌడ్ కిచెన్సా, వీటిని చెక్ చేస్తున్నారా? ఈవెన్ ఆన్లైన్ కాకపోయినా నేను వెళ్ళి తిన్నా నా ఆరోగ్యం పోతుంది కదా సార్. ఇప్పుడు అక్కడ ఎక్కడో రోడ్డు పక్కన ఉంటుంది, నేను వెళ్ళి తింటా, సరే దానిలో మనకి తొందరగా అయిపోద్ది, టైం సేవ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు, ఫ్రెష్గా ఉంటాయి అనుకునే వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళకే అకౌంటబిలిటీ ఉండదు.
ఇలాంటి సందర్భాలలో ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్ మీద కానీ లేదు నడుపుతున్న క్లౌడ్ కిచెన్ లేదంటే రెస్టారెంట్ వాళ్ళ మీద కానీ ప్రభుత్వ శాఖలు ఈ ఫుడ్ సేఫ్టీ కానీ శానిటరీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు దాడులు చేస్తున్నారా, వెరిఫై చేస్తున్నారా? అసలు ట్రేడ్ లైసెన్స్ అయితే చాలా మందికి ఉండదు నాకు తెలిసి. పెద్ద రెస్టారెంట్లు పక్కన పెడితే ఈ చిన్న చిత్తగా రోడ్ల మీద అమ్మే వాటికి ట్రేడ్ లైసెన్స్ ఉండే అవకాశమే లేదు. కన్స్యూమర్ కౌన్సిల్గా మీ దృష్టికి ఇలాంటి కేసులు ఏమొస్తున్నాయి, మీరేం సజెస్ట్ చేస్తారు చక్రపాణి గారు? సార్ ఇప్పుడు విధాన నిర్ణయాల్లోనే లోపాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యన FSSAI తత్కాల్ లైసెన్స్ అనే విధానం ఒకటి వచ్చింది సార్. అది తత్కాల్ లైసెన్స్ అంటే సార్ అది ఇమీడియట్ గా విత్ ఇన్ 2 hours లైసెన్స్ ఆన్లైన్ లో జారీ అవుతుంది సార్. ఓకే. ఆ లైసెన్స్ తత్కాల్ లైసెన్స్ వచ్చే ముందు సార్ ఆ హోటల్ కు లైసెన్స్ ఇచ్చే ముందు ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రమేయం ఉండదు. ఓన్లీ ఆన్లైన్ లోనే 600 రూపాయలు లైసెన్స్ జారీ అవుతుంది సార్. అర్థమవుతుందా సార్? చెప్పండి. అది 600 రూపాయల లైసెన్స్ వచ్చేస్తుంది, దానికి ఫుడ్ సేఫ్టీ ప్రమేయం ఉండదు. ఓకే. కానీ ఇప్పుడు ఈ యాప్స్ ఏం చూస్తున్నాయి, ఈ ఫుడ్ సప్లై యాప్స్ ఇమీడియట్ గా 2 hours లో లైసెన్స్ రాగానే వాళ్ళు పార్ట్నర్ గా తీసేసుకుంటున్నారు. వాళ్ళు పార్ట్నర్స్ గా తీసేసుకొని ఏం చేస్తున్నారు, వాళ్ళు 8% ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 8% కమిషన్ కానీ 28% వరకు తీస్తున్నారు కమిషన్. ఎవరు? హోటల్ వాళ్ళు 28% కమిషన్ ఇవ్వాలి. ఇక కన్సూమర్ వచ్చే విషయానికి వస్తే 200 రూపాయలు బిర్యానీ ఉన్నది అనుకుందాం సార్, 200ను మీను ప్రైజ్ అంటారు, ఆ ప్రైజ్ 300 పెంచుకోమంటున్నారు. 300 పెంచుకొని తన కమిషన్, హోటల్ నుంచి కమిషన్ తీసుకుంటాడు, కన్సూమర్ నుంచి మీను ప్రైజ్ ఎక్కువైపోతుంది. ఇదంతా ఎక్కడ వస్తుంది సార్? తత్కాల్ లైసెన్స్ విధానం ఒకటి ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ విషయానికి వస్తే సార్, హన్మకొండలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రమేయం లేకుండానే 953 లైసెన్సులు జారీ అయ్యాయి సార్. 953 హోటల్స్ లైసెన్స్ తీసుకున్నాయి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రమేయం లేదు. కానీ వీళ్ళందరూ చిన్న ఒక్కొక్క రూమ్ లో పెట్టుకొని ఒక లైసెన్స్ తీసుకొని అతను బిర్యానీ సప్లై చేస్తాడు, బిర్యానీ నుంచి అనేక ఆహార పదార్థాలు యాప్ల ద్వారా వచ్చేస్తుంటాయి జనానికి. ఈ వచ్చినప్పుడు ఆ హోటల్ యొక్క ప్లాట్ఫామ్ అంటారు సార్, ఆ యొక్క ప్లాట్ఫామ్ యొక్క సౌకర్యాలు నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చూసే అవకాశం ఫుడ్ సేఫ్టీ. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే చక్రపాణి గారు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈ పెద్ద బిజినెస్ వీళ్ళందరూ జొమాటోలు, స్విగ్గీలు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే ఫాలో అవుతారు. బహుశా మీరు చెప్పిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేని వాడి దగ్గర వీళ్ళు లిస్ట్ చేయరు దాన్ని. కానీ ఆ లైసెన్స్ 600కి ఆన్లైన్ లో వచ్చేస్తుంది, కానీ తర్వాత దాన్ని ఫుడ్ ఆఫీసర్ వెళ్ళి చూసాడా లేదా అది ఎక్కడా మనకు ఉండదు. అది ఆయన తనిఖీ చేసే అధికారాలు, ఆయన తనిఖీ చేసే టైం లేకుండా కానీ మార్కెట్లోకి వెళ్ళిపోతారు. స్విగ్గీ జొమాటో పార్ట్నర్ గా తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కమిషన్ వస్తున్నదా లేదా అనే మాత్రం చూస్తున్నాడు యాప్స్ వాళ్ళు. ఇకపోతే అసలు పెద్ద దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే సార్, బిర్యానీ హోటల్ ప్రిపేర్డ్ ఫుడ్ అంటారు సార్. ఈ ప్రిపేర్డ్ ఫుడ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ లేబులింగ్ యాక్ట్ పరిధిలోకి ఎగ్జామ్షన్ తీసుకున్నారు సార్. ఎందుకంటే అప్పుడే ప్రిపేర్ అయ్యి అప్పుడే సప్లై చేస్తారు కాబట్టి ఆ నామ్స్ లో వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. ప్రీ ప్యాక్ ఎగ్జామ్షన్ లేదు. ప్రీ ప్యాక్ అంటే ఆల్రెడీ ప్యాక్ చేయబడ్డ ఫుడ్ ఐటమ్స్ మనం ఎప్పుడు తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది, ఎప్పుడు సప్లై చేస్తారు, ఎప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ అదంతా ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు బిర్యానీ ఎప్పుడు తయారవుతుంది, ఏ ఆయిల్ తోటి తయారవుతున్నది, దాని మసాలాలు ఏంటిది, అది ఎప్పటి వరకు పనిచేస్తుంది, అది చికెనా మటనా, దాని ప్యాకింగ్ ఏంటి, దాని బరువు ఏంటి, ఇవన్నీ మనం అడగటానికి వీల్లేదు. ఎగ్జామ్షన్ అయిపోయింది దానికి. ఎగ్జామ్షన్ అయిపోయాయి కాబట్టి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏమీ చేయలేడు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీ చేసే అధికారం లేదు. ఫుడ్ యాప్ వరకు వచ్చేసి మార్కెట్ జనంలోకి వచ్చేస్తున్నారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు, అతను చెప్పినట్టు డిస్కౌంట్ చూస్తున్నారు, వస్తున్నారు. కానీ డిస్కౌంట్ కన్సూమర్ కి అవేర్నెస్ ఉంది సార్, కన్సూమర్ కి అవేర్నెస్ ఉంది, కన్సూమర్ అవేర్ కన్సూమరే. కానీ యాక్షన్ టేకప్ చేసే విధానంలో లోపాలు ఉన్నాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే గత 6 నెలల్లోంచి ఆహార కల్తీ విపరీతమైన ఆహార కల్తీ అరికట్టబడటం లేదు అని అనేక గంగోలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ మూలం ఏడు జరుగుతున్నది అనేది అధికారులు దాని దృష్టి పెట్టడం లేదు. ఈ FSSAI తాత్కాల్ లైసెన్స్ 600 రూపాయల లైసెన్స్ 2 గంటల్లో జారీ అవుతే ఆ హోటల్ ఎక్కడ ఉంది అని ఎవరు చూడాలి సార్? ఏం తయారు చేస్తున్నాడు ఇదంతా చూసే పరిస్థితి లేదు.
అసలు ఆ ప్రిమిసెస్ ఎలా ఉంది, దాని నామ్స్ ప్రకారం దాని హైజన్ ఏంటిది, హైజన్ కండిషన్స్ ఉన్నాయా మరి లేదా? ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి ఎందుకు ఇస్తుంది సార్ తత్కాల లైసెన్స్ అంటే వ్యాపారం చేసుకునే వాడికి వెసులుబాటేనే? మీ మీడియా ద్వారా అదే నేను కోరేది ఏంటంటే సార్, ఈ ప్రభుత్వంలో చలనం కావాలి. ఎక్కడొక్కడ అక్కడ ఢిల్లీలో కూర్చొని ఈ మన ఆన్లైన్ లో ఫుడ్ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అతి సులువైన వ్యాపార పద్ధతులు అవును అనే ఒక పద్ధతిలో ఈ ఆన్లైన్ రావటం వల్ల లైసెన్సుల జారీ. ఓకే. ఈ లైసెన్సులు సార్ లైసెన్స్ ఇచ్చే ముందు కూడా ఒక అండర్టేకింగ్ ఇస్తారు అతను, ఎఫ్బిఎఫ్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అంటారు సార్. హోటల్ అతను కూడా ఫుడ్ బిజినెస్ ఒక లైసెన్స్ ఇచ్చే ముందు అండర్టేకింగ్ ఇస్తారు. ఈ అండర్టేకింగ్ ను ఆయన ఉల్లంఘించినట్టయితే 2 లక్షల జరిమానా, 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అంటారు సార్. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏ ప్రిమిసెస్ కు పోవాలి? హోటల్ అండర్టేక్ ఇచ్చిన దగ్గర హోటల్ ఉండదు. హైదరాబాద్ విషయానికి వస్తే సార్, హైదరాబాద్ లో చాలా అతి ఘోరమైన పరిస్థితి. మీరు హన్మకొండలోనే 1000 ఉన్నాయంటే హైదరాబాద్ లో 1,00,000 ఉంటాయి సరే, కనీసం 50,000 సార్. ఎవ్రీ డే అతనికి పార్ట్నర్ గా ఒక మినిమం సుమారు 300 మంది జాయిన్ అవుతున్నారట సార్. కొత్తగా 300 మంది పార్ట్నర్స్ 300 మంది పార్ట్నర్ గా చేరుతున్నారు. అంటే హోటల్ వాళ్ళ లైసెన్స్ ఈ 2 గంటల లైసెన్స్ తీసేసుకుని వాళ్ళ కనెక్ట్ అవుతున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి సార్ ఇది. కాబట్టి ఎవరు సప్లై చేస్తుండో, ఎక్కడ తయారవుతున్నది, ఏం జరుగుతున్నది అనేది అధికారులు చేయి జారిపోయింది ఎప్పుడు. కాబట్టి ఈ అధికారులు ఆ విధంగా ఇమ్మీడియట్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది సార్. మీ ద్వారా నేను చెప్తున్నాను సార్ అది. ఇకపోతే సార్ ఎంత పెద్ద విషయం అంటే 953 లైసెన్సులను ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎంతకాలం తనిఖీ చేస్తారు సార్? ఒకటే ఆఫీసర్ ఉంటే వెరిఫై చేయడం కూడా కష్టం. ఒకటే ఫుడ్ ఆఫీసర్ 950 అంటే 6 నెలల టైం పడిపోతుంది. 6 నెలల వరకు సప్లై జనంలోకి ఆహారం కలిసి జనం తినేస్తారు. కాబట్టి ఇది ఈ 2 అంశాలు మనం అది మీ ద్వారా నేను ప్రభుత్వానికి అదే చూస్తున్నాను సార్. ఒకవేళ ఈ అంశాన్ని ఇంతవరకు మీ ద్వారానే చాలా ఇంతవరకు ఈ విషయం ఎక్కడ గానీ పత్రికల్లో గానీ మీడియాలో గానీ ఎక్కడ రాలేదు. ఈ తాత్కాల లైసెన్సులు కొందరు ఏం చేస్తున్నారు, అటెండర్ స్థాయి వాళ్ళు కూడా రోడ్డు మీద బయటకు వచ్చేసి 600 నాకు 4,000 ఇచ్చేసి గంటలో ఇచ్చేస్తాను లైసెన్స్ అంటున్నారు. యాక్చువల్ లైసెన్స్ రావడానికి ఒక 15 రోజుల నుంచి పడుతుంది సార్, 15 days పడుతుంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ముందు తత్కాల లైసెన్స్ ఇచ్చేస్తారు. అవును సార్. ఈ తత్కాల్ అనేది చాలా భయంకరం. రెండోది ఏంటంటే ఈ వినియోగదారుల సంఘాలు కూడా జాతీయ స్థాయిలో ఫైట్ చేస్తున్నాయి. ఏంటంటే ఈ ప్రిపేర్డ్ ఫుడ్ ను ఆ యొక్క రెగ్యులేషన్స్ 2020 పరిధిలోకి తీసుకురావాలనేది మా యొక్క రిక్వెస్ట్ సార్. అది అప్పుడే దీని మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సరైన చర్యలు తీసుకుంటాడు సార్. అధికారుల ముందు పెట్టాలి, అధికారులు చేయకపోతే మళ్ళీ మనం ఫైట్ చేద్దాం సార్. ఓకే సార్ మళ్ళీ వస్తాను సార్. ఒకసారి రామ్మోహన్ రావు గారు, కీలకమైన పాయింట్ తత్కాల లైసెన్సులు ఒకటైతే, 2 అసలు వెళ్ళి ఒకటేమో షార్టేజ్ ఆఫ్ స్టాఫ్. ఇప్పుడు వారు చెప్పినట్టు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటే రోజుకు 15 చూసినా ఈ 900 చుట్టానికి 6 నెలలు పడుతుంది అంతే కదా. కనీసం 60 రోజులు 2 నెలలు 3 నెలలు పడుతుంది. అప్పటిదాకా చూడటానికి సాధ్యం కాదు. ర్యాండమ్గా అక్కడ ఒకటి చూసినా అయ్యే పని కాదు. ఇక హైదరాబాద్ నగరంలో ఎన్ని ఉన్నాయో మనకు లెక్కే లేదు. ఫుడ్ స్ట్రీట్లు అని చెప్పి డిఎల్ఎఫ్ దగ్గర ఒక ఫుడ్ స్ట్రీటు, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్ట్రీట్లు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. అక్కడ పగలు రాత్రి తేడా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పడి తింటానే ఉన్నారు. పాపం వాళ్ళని తినేవాళ్ళు మనమే వల్ల, అమ్మేవాళ్ళే వాళ్ళు. సమస్య వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి. ఈ క్విక్ లైసెన్స్లు కానీ కీలకమైంది ఏంటంటే, ఈ అమ్మే దగ్గర కిచెన్ ఉండదు. చాలామంది మొబైల్లో తీసుకొచ్చేసి ఒక వ్యాన్ మాట్లాడుకుంటున్నారు, అదేదో ఉంటుంది మారుతి వ్యాన్ లాంటిది, దానిలో తీసుకొచ్చేసి అమ్మేది ఒక మోడలు. రెండోదేమో అక్కడికక్కడే దోశలు ఇడ్లీలు బజ్జీలు వేసేది ఒక మోడల్. ఇవి 2 కంప్లీట్గా. ఇవి కాకుండా క్లౌడ్ చికెన్లు అసలు అది ఎక్కడుందో తెలియదు, ఆన్లైన్లో ఉంటుంది, పలానా బాగా చేస్తాని పేరు రాగానే వాళ్ళే ఫార్వర్డ్ చేసుకుంటారు, దానిలో ఆర్డర్లు పెడతా ఉంటారు. ఈ ఎట్లా వీళ్ళ భద్రతకి సంబంధించి మళ్ళీ ఏదైనా తేడా వస్తే వీళ్ళే సోషల్ మీడియాలో ఎగిపడేస్తుంటారు. ఏం చెప్తారు? వినియోగదారులు 2 లాభాలు తమకు ఏమొస్తుంది అంటే ముఖ్యంగా ఇదే కదా. మనం శుభకాలకు వెళ్తే అవసరం లేని వస్తువులు ఎట్లా కొంటాము, ఇక్కడ తక్కువ వస్తే కొనుక్కుంటున్నాం, మన విషయాన్ని మనమే ఏముతున్నాం, మన తక్కువ వస్తుంది. రెండోది ఏంటంటే క్లౌడ్ కిచెన్స్ నుంచి కాకుండా మనం పేరున్న రెస్టారెంట్ నుంచి చేస్తే మాత్రం ఇటువంటి మోసం జరగదు 90%. అక్కడ ఏం చేస్తున్న తర్వాత సంగతి ముందు వారు చెప్పారు కదా. ఇప్పుడు మనకు వినియోగదారుల భాష కూడా మారింది. ఇప్పుడు మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అనే వాళ్ళ గతంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అంటారు, అంటే ఇన్స్పెక్టర్ అంటే పోలీసు అట్లా అన్నట్టు కొంత
ఉంది. వాళ్ళు తక్కువ సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉండాల్సిన దానిలో 10% కూడా లేరు. మరి ఇవన్నీ కష్టం కదా. రెండవది, ఇంతకుముందు చక్రవర్తి గారు ఒక మంచి విషయం చెప్పారు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా సలవుద్దీన్ గారు చెప్పింది కూడా, ఏదైతే ఈ వండిన పదార్థాలు ఉన్నాయో దాని మీద ప్యాకేజ్ ఇవన్నీ వివరాలు ఉండవు కదా. ఏం చేయాలంటే దాన్ని ఏం చేస్తున్నారంటే చాలా వరకు పొద్దున వండిన బిర్యానీ ఒక మన మిత్రుడు జోక్ చేశారు. ఏం లేదు, వెజ్ బిర్యానీ అంటే ముక్క తీసేసి వెజ్ బిర్యానీ, ముక్కలు వస్తే నాన్ వెజ్ బిర్యానీ. అది ఎలాగో ఫిక్స్డ్ సార్, అది పెద్ద హోటల్ కూడా అప్పుడప్పుడు ఈ మోసం జరిగేది అదే. బయట లేదనుకోండి, ఇది పెట్టేసి ముక్కలు తీసేసి పెట్టేస్తారు, అప్పుడప్పుడు ఆ ముక్క ఇందులో వస్తుంది. అది ఏంటంటే ఇప్పుడు మీరు బెస్ట్ బిఫోర్ వేరు, ఎక్స్పైరీ వేరు, ఈ రెండింటి కూడా తేడా తీసుకోవాలి. బెస్ట్ బిఫోర్ వాడొచ్చు, తెల్లారి మనాడు కూడా వాడచ్చు, తప్పలేదు. కానీ ఎక్స్పైరీ డేట్ మాత్రం తెల్లారి వాడడానికి లేదు. అప్పుడు ఏం చేస్తుంటారంటే పాల ప్యాకెట్ ఇవన్నీ మీద మీరు ఒక్కోసారి చూడండి పొరపాటులో గ్రహపాటు పడుతుంది. వాళ్ళు ఇప్పుడు రేపు ఇవాళ జూలై 30, రేపు 31 ఉంది, ఇవాళ రేపు ఆగస్ట్ 1 ప్రొడక్ట్ మన మ్యానుఫాక్చరింగ్ డేట్ వేసి వస్తుంది మనకి ఇంటికి. మనం గమనించి అంటే వాడు ఒక 2 రోజుల ముందే వాడు ఆ తర్వాత ప్రింట్ వేస్తున్నారు, ముద్రే కదా. ఇప్పుడు పాల ప్యాకెట్ మీద ఏముంటది, అది తుడిచేస్తే తుడిచిపోతుంది. కానీ పాల ప్యాకెట్ మీద మళ్ళీ ముద్ర వేస్తే అది ఆగస్ట్ 1 కూడా అయ్యే అవకాశం ఉంది. వాడు మొదలేమో ప్రోడక్ట్ తయారు చేసేవాడు. రెండోది ఏంటంటే వెజిటేరియన్ నాన్ వెజ్ గుర్తులు ఉన్నాయి కదా, వాటి గురించి కూడా ప్రచారం చేయాలి. మనం గ్రీన్ ఉంటే అది వెజిటేరియన్, రెడ్ ఉంటే నాన్ వెజ్ కదా. ఇవి కేకులు ఉంటాయి అనుకోండి, కేకుల్లో చాలా మంది గుడ్డు కూడా ఉండదు అనుకుంటారు కదా. అటువంటిప్పుడు ఏంటంటే ఎగ్లెస్ కేక్ ఉంటుంది. ఎగ్లెస్ కేక్ అంటే పూర్తిగా ఆకుపచ్చ గుర్తే ఉండాలి కదా. అది అదేమైతుందంటే ఒక్కోసారి ఎగ్ కేక్ కూడా వచ్చే అవకాశం ఉంది మనకు. ఇంతకుముందు పొరపాటున వేరు, ఇది వేరు, ఇవన్నీ తెలుసుకునే ప్రాంతాల్లో. రెండోది ఏంటంటే మనకు ఒక్కోసారి మన వాళ్ళు కూడా అంటే పిల్లలు కూడా ఈ తరం ఎట్లయిపోయిందంటే ఒక్కోసారి నన్ను కన్విన్స్ చేస్తున్నాం. మా పిల్లలు కూడా బెంగళూరులో ఉన్నప్పుడు చూస్తే, డాడీ మీరు బయట పోయి కొనుక్కొచ్చిన దానికంటే తక్కువ ఉన్నది, ఉంటే తక్కువనే కానీ నమ్మకం ఎట్లా అని. ఇప్పుడు మా ఇంటి పక్కనే ఐడియల్ కిచెన్ అని ఉంటుంది. కోర్టు దాటి పోయి తింటే ఫ్రెష్ గా అక్కడే దోశ మనం ముందు తిందామని నేనంట. అదే దానిలో 85 రూపాయలు అక్కడ పోయి తింటే ఇంటికి తీసుకొస్తే 130 రూపాయలు. చూడండి, అంటే తప్పు. మనం ఏం చేస్తున్నాం, మనం డబ్బు పోతుంది, జబ్బు పడుతుంది కదా, రెండు అవుతున్నాయి కదా. ఒకటి ఉప్పు కారాలు ఎక్కువ పడ్డము, జబ్బులు. రెండోది ఏంటంటే మనకు చల్లగైపోయిన దోశ తినాలి, అది పెండ అయిపోతుంది. మీరు పూరి తెచ్చుకోండి, పూరి అక్కడ తింటే మంచిది, కానీ ఇంటికి తెచ్చుకుంటే ఏమైంది, దోశ కానీ అంతే కదా. ఏదైనా వడానో ఇడ్లీ అంటే ఖరాబ్ కాదు, కానీ ఇవైతే అయితే కదా. ఇంకోటి ఏంటంటే మీరు పొద్దున వండిన బిర్యానీని ఓవెన్ లో పెట్టి దాన్ని అప్పటికప్పుడు ఫ్రెష్ గా పంపిస్తుంటారు, వేడి చేస్తే వేడిగా ఉంటుంది. అందుకని ఇంకొక మా సామెత కూడా ఉంది. ఇప్పుడు జీరా రైస్ లేకుంటే వెజ్ బిర్యానీ, వెజ్ రైస్ ఉన్నదనుకోండి, టొమాటో రైస్, ఇవన్నీ చల్లారిపోయిన అన్నాన్ని వేడి చేస్తూ ఇవి కలిపితే అయిపోయింది, అప్పుడప్పుడు తయారైనట్టు లెక్క. ఇవన్నీ కూడా మనం నష్టం చేస్తున్నాయి, ఆరోగ్యాన్ని నష్టం చేస్తున్నాయి. కనుక నా మిత్రుడు విజయ్ కుమార్ అని మన FSSAI అధికారి, నా మిత్రుడు చాలా మేమందరం ఎడ్యుకేట్ చేసినాం. రెండే ఏంటంటే గ్రామాల్లో కానీ ఈ వినియోగదారుల చైతన్యం కూడా చెయ్యాలి. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది, గతంలో లాగా లేదు. పాత పద్ధతులు పోయినాయి, వినియోగదారుల చైతన్యం పాతది కాదు, ఇప్పుడు కొత్త చైతన్యం అవసరం ఉన్నది. ఇందులో పేరున్న రెస్టారెంట్ అయితే ప్యాకింగ్ ఉంటది, దాని మీద ఎప్పుడు చేసింది ఉంటది, అవన్నీ ఉంటాయి కదా. మనకి ప్యాక్ కూడా చాలా చాలా మంచి ప్యాక్స్ వచ్చినాయి. ఎందుకంటే ఖరీదు ఎక్కువ, డబ్బంతా మనమే తాగేవాడ కడతాం, తాగుపడి అన్నట్టు అది డబ్బు మన మీద వేస్తాం. కానీ కొంత నమ్మదగ్గది అన్నట్టు. ఇప్పుడు చూస్తున్నాను ఇడ్లీ దోశ బయట తెప్పించుకుంటే కొన్ని పేరున్న రెస్టారెంట్స్ మాత్రం ప్యాక్ అంటే గాలి చొరబడని ఎట్రా ప్యాక్స్ లేవు, అవి కొంచెం నమ్మదగ్గే అంటున్నా. అన్నిటికంటే ఏంటంటే మనకు తక్కువ దొరుకుతాయి చిన్న చిన్న రెస్టారెంట్ లో లేకుంటే రోడ్డు పక్కన తీసుకుంటే మన పేపర్ చేస్తున్నారు, అది మన న్యూస్ పేపర్ చాలా డేంజర్ అది ఇంకా. కానీ ఇప్పుడు కొంత అడ్వాన్స్ అయింది, మనం కూడా తింటేప్పుడు మనం కూడా వినియోగదారుడు ఎంత చైతన్యం అయితే కష్టం మనకు మన వ్యాపారవేత్త కూడా అంత అయితే 5 రూపాయలు పోయినా సరే అనుకుంటాడు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, పేపర్ న్యూస్ పేపర్ వాడతలేదు చాలా చోట్ల. ఏం చేస్తున్నారు, కొన్ని పేపర్ వాడుతున్నారు, అవి కూడా వేయచ్చు. కానీ అట్లయినా సరే టీలు కాఫీలు ఏది ప్లాస్టిక్ కవర్లు కట్టేసి తీసుకెళ్తుంటారు. అదే కొన్ని పేరెంట్ కంపెనీలు ఉన్నాయి, బ్రహ్మాండంగా మన పేపర్ ప్యాకేజ్, పేపర్ ప్యాక్ చాలా బాగుంటది, డబ్బులు అంతా పడుతుంది. మనం కాఫీ ఇంట్లో చేసుకుంటే 100 రూపాయలు 10 మంది కాఫీ పోయొచ్చు, అదే బయట చేసుకుంటే 350 రూపాయలు ఉంటుంది, 4 కప్పులు వస్తుంది చూస్తున్నాం. కానీ ప్యాక్ మాత్రం కరెక్ట్ ఉంటది కదా అంటున్నా. నేను పేరు చెప్పదలుచుకోలే, మంచిగా చెప్పొద్దు, చెడ్డగా చెప్పొద్దు, ప్రచారం చెప్తాను. కనుక ఇట్లాంటి మనం గమనించి కొంచెం వినియోగదారుల చైతన్యం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అధికారులు, ముఖ్యంగా కింది పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థల వరకు కూడా అన్నిటికంటే పర్యవేక్షణ లోపం వల్ల ఇవన్నీ లోపాలు జరుగుతున్నాయి. కానీ పర్యవేక్షణ ఎక్కువ ఉంటే కూడా వీళ్ళు కూడా అధికారులు తక్కువ లేం కాదు, వీళ్ళు వసూలు చేసుకుంటారు, అదొక సమస్య. మళ్ళీ అది కూడా మేము కన్జ్యూమర్ యాక్ట్ కింద మేము వాళ్ళ మీద కూడా పడ్డాం. ఎందుకంటే వాడు పోయి ఫ్రీగా టిఫిన్ తినేస్తాడు, మరి వాడు ఏం చూడాడు కదా అక్కడ కదా. ఇప్పుడు
అది అవినీతి అనేది ఎక్కడైనా ఉంటది కనుక దాన్ని కూడా గమనించాలి, వాళ్ళు బెదిరించే అవకాశం ఉంది. కనుక ఆన్లైన్ వ్యవస్థ మంచిది కాదంటలేదు, కానీ దానికి చక్రపాణి గారు చెప్పినట్టు ఆ తత్కాలు ఇచ్చిన తర్వాత చెకింగ్ తర్వాతనే రిపోర్ట్ ఇస్తేనే వాళ్ళకు మనకి శాశ్వతమైన లైసెన్స్ ఇస్తే బాగుంటుందని ముఖ్యంగా FSSA మన రూల్స్ పాటించాలి, ఆహారాన్ని పెంచాల్సిన అవసరం. ఒకసారి సలావుద్దీన్ గారు క్విక్ గా చెప్పండి, ఇప్పుడు ఈ డిస్కౌంట్లు అంటే ప్రభుత్వాలు డిస్కౌంట్లు తీసేయాలి ఖచ్చితంగా, ఈ షాపులు ఇచ్చే డిస్కౌంట్లు అని అలా ఏదైనా మనం ఒక నియమం పెట్టడానికి కానీ ఈ లైసెన్సులు వెరిఫై చేయడానికి కానీ ఏదైనా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు లైసెన్స్ అంటే రామ్మోహన్ సార్ గారు చెప్పారు, అలాగే చక్రపాణి సార్ గారు చెప్పారు, ఎందుకంటే వారికి దీనిపైన అవగాహన బాగా ఉంది కాబట్టి. నేను ఆ చట్టపరంగా నేను అలా వెళ్ళలేను, బట్ నాకున్న దాంట్లో సజెషన్స్ లో సార్ అన్నట్టుగా, రామ్మోహన్ గారు అన్నట్టుగా, ఏదైతే ట్రాన్స్పరెన్సీ టిష్యూ పేపర్స్ ఏదైతే పేపర్స్ వాడతామో అంటే ప్లాస్టిక్ యూజింగ్స్ వాడతామో అది హానికరం మనిషికి, క్యాన్సర్ లాంటి వ్యాధులకి. అట్ ద సేమ్ టైం పర్యావరణం కూడా చాలా కాలుష్యం అవుతుంది. అది మన అందరి బాధ్యత, సామాన్య ప్రతి పౌరుడు బాధ్యత. కాబట్టి మీరు పక్క మన రాష్ట్రం కర్ణాటక వెళ్తే మీకు ప్రతి ఒక్కటి, మన మహారాష్ట్ర కూడా మీరు వెళ్తే పార్సల్ ఏం చేస్తారంటే అక్కడ ఈ న్యూస్ పేపర్ లాంటి క్యారీ బ్యాగ్స్, లేకపోతే క్యారీ బ్యాగ్ పేపర్ తో అయ్యే క్యారీ బ్యాగ్స్ అలాంటివి ఇస్తారు ఒకటి. రెండోది మీకు ఏదైతే లిక్విడ్ ఫుడ్ ఏదైనా ప్యాక్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అంటే వైట్ కవర్ లోనే కనిపించే విధంగా పెడతారు. ఓకే, అలాగే ఫుడ్ కూడా కనిపించే ట్రాన్స్పరెన్సీ అంటే ఆ టిష్యూ క్వాలిటీ ఆఫ్ పేపర్ బాగుంటది, అది వాడే బ్యాగ్ కానీ కనిపించే విధంగా. ఎందుకంటే కనిపిస్తాయి, ఎందుకు చెప్తున్నా అంటే అందులో చాలా పదార్థాలు, ఇప్పుడు కొన్నిసార్లు ఒక విషయం ఇది అవుట్ ఆఫ్ లైన్ కానీ చెప్తున్నా, ఈ మధ్య కాలంలో మనం చూసాము డ్రగ్స్, గాంజా ఇలాంటివి కూడా సరఫరా అవుతున్నాయి, డెలివరీ బాయ్ పట్టుబడిపోతున్నాయి. కానీ పాపం డెలివరీ బాయ్ తెలియదు. ఇప్పుడు రామ్మోహన్ సార్ ఏమి ఇచ్చారో వారిని పట్టుకొని వెళ్ళిపోతున్నా, ఇచ్చేస్తున్నా చక్రపాణి సార్కి ఇచ్చేయమంటే, అంతే నా బాధ్యత. కానీ తెరిచి చూడలేకపోతున్నా. కాబట్టి అదే ట్రాన్స్పరెన్సీ ఉంటే నాకు తెలుసు ఇది గాంజా, ఇది డ్రగ్స్ అని నేను పోలీస్ కి చెప్పడానికి కోసం కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటిదంటే సార్, ముఖ్యమైన విషయం 24/7 ఈ రెస్టారెంట్స్ కానీ ఈ డెలివరీ సెంటర్స్ అంటే ఇప్పుడు జెప్టో, బ్లింకిట్ లాంటివన్నీ ఇవి నడుస్తున్నాయి. ఓకే, నేను నడవద్దు అని దానికి అట్లా అని కానీ నేను ఏం చెప్తా అంటే తనిఖీలు చేయాలి. వాస్తవంగా దీనికి లైసెన్స్ ఉందా లేదా, నైట్ నడిపేది, నైట్ ఎందుకు నడుపుతున్నారు, క్లీన్ చేసుకోవడానికి టైం ఉండదు కదా సార్ వాళ్ళకి, లోపల క్లీన్ చేయడానికి టైం ఉండదు. లాస్ట్ మంత్ లో మీరు చూశారు, అక్కడ ఓల్డ్ సిటీలో ఒక డెలివరీ బాయ్ కి బాగా కొట్టారు పోలీస్ డిపార్ట్మెంట్. నువ్వు నైట్ ఎక్కడ పోతున్నావురా అని వాళ్ళు రొటీన్ గా చెకింగ్ చేసేటప్పుడు డెలివరీ బాయ్ గన్లో అదే అయిపోయింది. వాడు ఏం చేసిండు పాపం, ఆ రెస్టారెంట్ నేను తీసుకుపోయి కన్స్యూమర్ కి ఏదని పోయిండు, నువ్వు ఏ రెస్టారెంట్ నుంచి తెచ్చినావు, ఈ రాత్రికి ఎందుకు తెస్తున్నావు, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చింది, పర్మిషన్ నేను ఎందుకు ఇస్తా, పర్మిషన్ ఇచ్చేటోళ్ళు వాళ్ళు రెస్టారెంట్ కి. రెస్టారెంట్ పర్మిషన్ లేక నడిపేవి ఎన్నో ఉన్నాయి అట్లా. కొన్ని అయితే పోలీస్ స్టేషన్ ల పక్కలే ఉన్నాయి, ముందు కూడా ఉన్నాయి, చూస్తుంటారు. కానీ అంటే చూడనట్టు కూడా కొన్ని నడిపేయడం జరుగుతుంది. నేను అది ప్రభుత్వం పైననే దానిపైన నిఘా పెట్టారు. లాస్ట్ పాయింట్ సార్, లాస్ట్ పాయింట్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాధ్యతంగా ఎవరికి లైసెన్స్ ఇస్తున్నామో, ఈ స్విగ్గీ గానీ, జొమాటో గానీ, జెప్టో గానీ, బ్లింకిట్ కానీ ఇంకా ఏ ప్లాట్ఫామ్ కంపెనీలకి కూడా మనం లైసెన్స్ ఇస్తున్నామా లేమా, ఇచ్చే లైసెన్స్ ప్రక్రియ ఏంటిది. కనీసం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అంత పెద్ద వ్యవస్థ లేకపోవచ్చు, కానీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అలాగే లేబర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి డ్రైవ్ చేస్తే, ఇప్పుడు చైల్డ్ యాక్ట్ లో ఎట్లా పనిచేస్తారో అట్లా వీటిలలో కొన్నిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చేస్తుంది, ఫుడ్ సేఫ్టీ కింద కూడా తనిఖీలు చేస్తుంది. అట్లా ఈ ముగ్గురు కొలాబరేట్ చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఆఖరిగా చక్రపాణి గారు, వినియోగదారులకు ఏం సూచిస్తారు క్విక్ గా 2 sentences? సార్ ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఉప్పల్ నుంచి అక్కడ పోవాలంటే ఎంత ఇప్పుడు 8 ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. 8 నుంచి వెంటనే ఆఫీస్ కన్నా 10:30కు వెళ్ళగలుగుతాడు. ఆ 8 ఇంట్లో టిఫిన్ ప్రిపరేషన్ జరగడం వీలు కాదు సార్. కాబట్టి ఎలాగూ ఆన్లైన్ ఫుడ్ అవసరమే అతనికి.
ఆన్లైన్ ఫుడ్ మనకు అవసరం ఉన్నప్పుడు చాలా బిజీ లైఫ్ లో, హైదరాబాద్ బిజీ లైఫ్ లో ఆ అవేర్నెస్ ఉన్న కన్జ్యూమర్ ఆన్లైన్ లో ఫుడ్ తెప్పించుకుంటాడు. ఓకే. కానీ ఈజీ డూయింగ్ బిజినెస్ అనే విధానంలో ఈ యొక్క లోపాలు హైలైట్ కావాలి సార్. ఓకే. ఓకే. లోపాలు హైలైట్ కాకుండా మనం ఆహార కల్తీని అరికడదాము, ఇవాళ ఈ రంగాలను చేద్దాము, ఈ మార్పులు చేద్దాం అనేట వల్ల ఈ ఆహార కల్తీ అరికట్టబడదు సార్. రైట్ సార్. ఇంకొక ముఖ్యమైన విషయం, చిన్న విషయం సార్, ఈ రోజున బిర్యానీ గానీ ఏదైనా కానీ వచ్చినప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో వస్తున్నాయి సార్. అవును. బ్లాక్ బాక్స్ లో వస్తుంది, నల్లటి బాక్స్ లో. అవును. అది మనం ప్యాక్ చేసినప్పుడు వేడిది ప్యాక్ చేసి సప్లై చేసినప్పుడు అతని కన్జ్యూమర్ చేరే వరకు మినిమం 40 hours 1 hour అయింది అనుకోండి సార్. ఈ 1 hour లో ప్లాస్టిక్ లీచింగ్ వల్ల జరిగేది ఎంత అనేది, ప్లాస్టిక్ లీచింగ్ వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వస్తాయి. ఆ బిర్యానీ ఆల్రెడీ కంటామినేషన్ అయిపోతుంది. అది మనం తింటాం చాలా ఉపద్రవాలు తెలుసు. దీన్ని ప్రశ్నించాలంటే ఆ చట్టంలో లేకుండా పోయింది కదా ఎగ్జామ్షన్. ఓకే. రైట్ సార్. చట్టంలో లేదు కాబట్టి సార్ ఇప్పుడు కీలకమైన అంశాలు చెప్పారు సార్. మన్నించాలి, టైం తక్కువ ఉంది. ఆఖరిగా మనం తినే ఆహారానికి సంబంధించి ముఖ్యంగా ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో, క్విక్ డెలివరీ బాయ్స్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఆ సంస్థలు అటు రెస్టారెంట్స్ని ప్రెజర్ చేస్తూ ఉన్నాయి డిస్కౌంట్లు ఇవ్వమని. ఆ డిస్కౌంట్ల కారణంగా నాణ్యత లేని పదార్థాలు సప్లై అవుతున్నది ఒకటైతే, వీటిని కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. వాటి లైసెన్సింగ్కి సంబంధించి కానీ ఏం పెడుతున్నారు అన్నది వెరిఫై చేసే అవకాశం లేకుండా చేశారు. వాటిని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అటు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు వీటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. కానీ వీటి వల్ల ప్రజారోగ్యానికి హాని ఉన్నది. పేపర్ ప్లేట్లు వాడుతున్న, పేపర్ ప్యాకేజింగ్ ఇవి కాకుండా ప్లాస్టిక్ని వాడుతున్నది చాలా సందర్భాల్లో కనపడుతుంది. నీట్గా ప్యాక్ అయ్యింది అనుకుంటున్నాం కానీ అది మన ఆరోగ్యానికి మంచిదా కాదా మనం కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఏదేమైనా దీని మీద పెద్ద ఎత్తున లక్షల కొద్ది ఆర్డర్లు, రోజు ఫుడ్ ఆర్డర్లు వస్తూ ఉన్నాయి. కంపెనీలు లాభపడుతున్నాయి కానీ ప్రజలకి ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారం లేదా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ బాధ్యుని చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలన్నది ప్రభుత్వాలు లోతుగా ఆలోచన చేయాలి. చర్చలో పాల్గొన్న రామ్మోహన్ రావు గారికి, షేక్ సలావుద్దీన్ గారికి, అలాగే చక్రపాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.